అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల అతను జరిగిన సంఘటనలు అతను ఏ రకంగా జరిగింది అనేది అందరికీ తెలుసు. దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక తన అనుచరుడిగా పేరొందిన, తన పేరు తెచ్చుకుని తన అనుచరుడని చెప్పుకుంటున్న మరి అభినవ దర్శన్ అని నిజంగా ఒక అభినయానికి, కొత్త అభినయానికి మరి ఊపిరి లూదాడా అన్నట్టుగా అదేదో డైలాగ్ ఉంది కదా, హట్ కమల్ హాసన్ అని. కమల్ హాసన్కి మించిపోయిన యాక్టింగ్ చేయాలని ట్రై చేశాడు, కానీ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక కొంచెం వివరాల్లోకి వెళితే, పాడేరులో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక కారులో అనేక మంది దుండగులు, కారుదే వెనకాల వెంబడించిన అనేక మంది దుండగులు కారు మీద దాడి చేసినట్టు, ముందుగా ఒక కోడిగుడ్లతో దాని మీద దాడి చేసి కారు మీద, తర్వాత పాస్టర్ మీద దాడి చేసినట్టు, తన మీద విపరీతంగా కర్రలతో దాడి చేసినట్టు, బ్లడ్ వచ్చినట్టు, రకరకాలుగా అదంతా ఒక విగ్గని కూడా తేలింది. మొత్తానికి ఏదైతే ప్రవీణ్ పగడాలను ఎలా హతమార్చాలని చూశారో అదేవిధంగా తన్ను కూడా హతమార్చాలని చూస్తున్నారని తను ఒక లైన్ లైట్లోకి రావడానికి ఒక పక్క స్కెచ్ చేశాడు. అసలు ఈ రోజుల్లో సామాన్యంగా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. అసలే సోషల్ మీడియా ఎవరి అభిప్రాయాలు వాళ్ళై, అసలు అదొక షూటింగ్ లాగా ఏదో ఉందని కొంతమందికి అప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఒక పెయిడ్ బ్యాచ్ని రెడీ చేసుకున్న మరి అభినవ దర్శన్ మరి తను ఒక పెద్ద గొప్ప డైరెక్టర్ కాబోతున్నట్టుగా ఊహించాడు. కడపకు సంబంధించిన ఈ వ్యక్తి పాస్టర్గా చలామణి అవుతున్నాడు. అదే కాక విధంగా ఒక రాజకీయానికి సంబంధించిన రాజకీయ పార్టీ కూడా పెట్టాడని రకరకాల వార్తలు. తను ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటూ, మరోవైపు పాస్టర్గా ఉంటే రాజకీయ నాయకుడిగా ఉండాలి, లేదంటే ఒక మత ప్రచారకుడిగా ఉండాలి. నువ్వు వెళ్ళి ఎంతోమందిని మతాలలోకి మార్చి ఎంతోమంది హిందువుల్ని కన్వర్ట్ చేస్తూ ఉంటాం. రకరకాలుగా నీ మీద అభియోగాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజున ఎట్టుకేలకు అతను అరెస్ట్ అయ్యాడు. ఇదంతా పక్కా డ్రామా, పక్కా స్కెచ్గా అయితే తెలిసిపోయింది. అభినవ్ దర్శన్ని నిన్నంతా మీడియా కూడా కవర్ చేశారు. నిజంగా అభినవ్ దర్శన్కి ఏదో జరిగిపోయిందని కొంతమంది పాస్టర్లు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి అంటూ రకరకాలుగా రోడ్ల మీదకి వచ్చి కూడా ట్రై చేశారు. ఇదేదో ప్రవీణ్ పగడాలకి ఏ విధంగా జరిగిందో నన్ను ఆ విధంగా అంతమొందించాలని పెద్ద పెద్ద ఛానళ్ళకు కూడా మైకులు ముందు పెట్టగానే చెప్పేశాడు మన అభినవ యాక్టర్. సీన్ కట్ చేస్తే మనోడు చేసిందంతా పక్కా స్కెచ్ వేసి తనకు మీద తానే దాడి చేయించుకుని అదొక టీమ్గా ఏర్పాటు చేసి తను లైన్ లైట్లోకి రావాలని కోరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ నాటుడు అని అడుగుతున్నారు. మరి మనకు తెలుసు, ఒక యూట్యూబర్ అనుకోవాలా, లేదంటే తాను ఒక గొప్ప వ్యక్తిగా అనుకుంటా ఉంటాడు. రావణ్ అని ఉన్నాడు. బాబు రావణ్, దీని మీద ఒక వీడియో చేయరా నాయన, మరి నువ్వెందుకు వీడియో చేయట్లేదు? వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మీద దాడులు అంటూ రకరకాలుగా మాట్లాడతావుగా, దీని మీద వీడియో చేయరని ప్రజలు అడుగుతున్నారు. కానీ మనోడు నోరు మెదపలేదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే రావణ్ కూడా ఎట్లాంటోడో, ఏ రకంగా ఉంటాడో అందరికీ తెలుసు. సో ఇవన్నీ రాజకీయ రంగులు పులుముకుంటానికి కూడా, మతాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కూడా రకరకాలుగా స్టెప్పులుగా వెళ్ళిపోయినాయని మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రవీణ్ పగడాల విషయంలో తనకు తానే చేసుకున్న తప్పు అని ఇప్పటికీ కూడా అనేక వాదనలు ఉన్నాయి. కానీ ఎంతోమంది అదొక హత్యగా దీన్ని జరిగిందంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. ఏం జరిగిందనేది పోలీసులు నిర్ణయిస్తారు. కానీ తనకు తాను ప్రవీణ్ పగడాల అనుచరుడిగా చెప్పుకుంటూ ఈ రోజున మరి ఇక్కడ ఈ రకంగా వచ్చి తన మీద దాడి చేశారు. ముసుగులు వేసుకొచ్చి మనం చూస్తుంటే విజువల్స్లో ఒక సినిమా స్టైల్లో ఒక రెడ్ ముసుగులు వేసి వచ్చి ఆ కారుని వెంబడించడం, ఆడావిడి ఆ ఫోన్ ఇట్లా తిప్పేయటం, ఇవన్నీ చూస్తుంటే ఒక రామ్ గోపాల్ వర్మ ఏమైనా సినిమా డైరెక్ట్ చేస్తున్నాడా అన్నట్టుగా వాళ్ళేదు. ఇంత ఓవర్ యాక్షన్ చేయటం ప్రజలందరికీ, పోలీసులకు కూడా అనుమానం కలిగించింది. ఎక్కడంటే అంత అడవిలోకి మరి ఒక కారు వెళ్ళని ప్రదేశంలోకి తన కారు ఎందుకు తీసుకెళ్ళాడు, మరి తనకు మీద తనే దాడి చేయించుకున్నట్టుగా ఎందుకు ప్రవర్తించాడు? ఆఖరికి అబ్బా ఎంత ప్లాన్ వేసావురా అభినవ దర్శన అని చెప్పి ఇక రకరకాలుగా ఇచ్చి పడేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే ట్రెండింగ్గా ఉంది. ఇప్పుడైతే అందరూ అడుగుతున్నారు, ఎందుకు ఇలా చేశాం? మరి ఇలా చేసిన పాస్టర్ గురించి మీరు నిన్నటి వరకు కూడా అతని మీద దాడి జరిగిందని బయటకు వచ్చి రకరకాలుగా సంఘాల నేతలు వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మరి
ఆడు కావాలని చేశాడు, ఇదంతా కూడా పక్కా స్కెచ్ ప్రకారం చేశాడు అని తెలిసిన తర్వాత మీ నోళ్ళు మోగబోతున్నాయి అని అడుగుతున్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? సో ఇది పక్కా ప్లానింగ్గా చేశాడు. పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఉంది. అతను నిజం ఒప్పుకున్నాడు. తను ఎందుకు చేశాడో కూడా నిజాన్ని ఒప్పుకున్నాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే, ప్రవీణ్ పగడాల అనుచరుడుగా తనను తాను చంపుతాకి ట్రై చేస్తున్నారు, నేను ప్రవీణ్ పగడాల అనుచరుడిని చెప్పుకోవడానికి ట్రై చేసిన ఈ అభినవ దర్శన్ పక్కా స్కెచ్ ప్రకారమే ఇదంతా చేశాడు. కాబట్టి పోలీసులు లోపల తీసుకెళ్ళి తమదైన స్టైల్లో అడిగిన తర్వాత మొత్తం మరి క్షవరం అయ్యాక కానీ వివరం అర్థం కావట్లేదన్న డైలాగ్ లాగా వచ్చింది మొత్తానికి. కాబట్టి తీసుకొచ్చి పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం కొంతమంది నోళ్ళు మాత్రం మోగబోయాయి. మీరేమనుకుంటున్నారు? అసలు ఈ విషయంలో ఇలాంటి పాస్టర్ల పేరు మీద ఉండి మతాల మధ్య చిచ్చు పెడుతున్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ప్రధానంగా ప్రవీణ్ పగడాల విషయంలో కూడా అనేక అనుమానాలు కొందరు లేవనెత్తారు. అనేక అనుమానాలు ఉన్నాయి అన్నారు. కానీ అతను మద్యం తాగుతున్న బాటిళ్ళు కొనుగోలు చేసి మద్యం తాగుతుందైతే లేదు, మద్యం బాటిల్ కొనుగోలు చేసిన అతను బైక్ మీద వెళ్ళి ఇవన్నీ కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇదంతా ఒక జరుగుతున్న కుట్ర, క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న కుట్రగా మరి అభివర్ణించడాన్ని చేద్దామని ఏదో పెద్ద స్కెచ్ వేయడానికి ట్రై చేశారు. ప్రతిరోజు కూడా ఎవడో ఒకడు సోషల్ మీడియాలో రకరకాలుగా పనులు. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి. సోషల్ మీడియాని కట్టడి చేయలేం, కానీ సోషల్ మీడియాని మరి ఈ రకంగా పిచ్చిగా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ కూడా పోలీసులు తగిన బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి ఎవడు కూడా ఇలాంటివి చేయకూడదు. ఎరా బాబు, నీ మీద దాడి చేయించుకుని పోలీసులను డైవర్ట్ చేసి ప్రజలను డైవర్ట్ చేసి నువ్వు ప్రవీణ్ పగడాలలాగా పెద్ద ఛానళ్ళు మైకులు పెడితే కూడా ఆ ఛానళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రవీణ్ పగడాలని ఎలా చంపాలనుకున్నారో నన్ను కూడా అలా చంపడానికి స్కెచ్ వేశారు అని నువ్వు చెప్పావు అంటే నువ్వు ఎంతటి కరుడుగట్టిన యాక్టరో రా బాబు. శభాష్. టాలీవుడ్లో నిన్ను గుర్తించలేకపోయారు, కాలీవుడ్లో గుర్తించలేకపోయారు, బాలీవుడ్లో కూడా గుర్తించలేకపోయారు, కానీ పోలీసులు మాత్రం గుర్తించారు రబ్బాయి. నిన్ను మాత్రం వదిలిపెట్టారు రా బాబు. నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి పనులు ఇలాంటి ఎవరు చేయమాకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో ఏం చేద్దామని హిందువుల మీద మీరు ఏదో ఒక రకంగా బురద జల్లుదామని చూస్తున్నారా? ఎందుకురా ఈ యాక్టింగ్లు? ఎందుకు మీరు మతాన్ని మార్చటాలకి బలవంతంగా చేయడానికి ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి పనులు మీరు మానుకోకపోతే మాత్రం మీకు మాత్రం సరైన గుణపాఠం అయితే చెప్తారు. పోలీసులు అయితే చట్టం పని అయితే తను చేసుకుపోతుంది. వీడికి మాత్రం పోలీసులు చుక్కలైతే చూపిస్తారు. ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళు మాట్లాడాలి. నిన్నటి వరకు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది ఖండిస్తున్నాం అన్నారు. ఒక్కసారి ఇది మొత్తం జరిగింది యాక్టింగ్ అని తెలిసాక మీ నోళ్ళన్నీ మోగపోయినాయి. మాట్లాడండి. పెద్ద వాళ్ళందరూ వస్తారు కదా, నోరులు వేసుకుని వచ్చేస్తారు రోడ్ల మీదకి. జనాలు మాకు ఇక్కడ ఈ దేశంలో మాకు ఇక్కడ కరువు, సెక్యూరిటీ లేదు, శాంతి భద్రతలు లేవు, రకరకాలుగా మాట్లాడతారు కదా. ఇప్పుడు మాట్లాడండి. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు ఆపేసేయండి. 100% వీడికి మాత్రం శిక్ష పడతామైతే గ్యారంటీ. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సుప్రీం 6 మీడియా షేర్ చేయండి. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. నమస్తే.